దేశంలో ప్రతి సంవత్సరం పొగాకు ఉత్పత్తులను సేవించటం ద్వారా 15 లక్షల మంది నోరు, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వారు ఎన్టీసీపీ మరియు కోట్పా చట్టాలు తెచ్చినప్పటికీ కూడా వాస్తవంలోకి వచ్చేలకే విఫలమవుతున్నాయి. ఎందుకంటే చైనా తర్వాత పొగాకును పండించేది భారతదేశమే రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో 10 రాష్ట్రాలకు పైగా ఈ పొగాకును పండిస్తున్నారు. అయితే స్థానిక పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల రైతులు ఈ పొగాకు పంటను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య అనేది ఈ క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ప్రతిరోజు 5,000 మంది పైగా మైనర్లు ఈ పొగాకు రుచి చూస్తున్నారు. వీరిలో 20 సంవత్సరాలు వచ్చే వరకు 50% పైగానే ఈ వ్యసనానికి గురవుతున్నారు. ముఖ్యంగా చుట్టా, బీడీ, సిగరెట్, అదేవిధంగా గుట్కాలు, చ్యూయింగ్ టొబాకో మొదలగు తినటం వల్ల ఈ క్యాన్సర్లు ప్రతి 10 మందిలో ఒకరికి తప్పనిసరిగా వస్తుంది. దీని బారిన పడి మరణించే వారి సంఖ్యను కట్టుదిట్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమవుతుంది. అయితే దీనికి ముఖ్యంగా స్థానిక పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటం వల్లనే. కాబట్టి మీలో ఎవరికైనా ఈ సిగరెట్ ప్రోడక్ట్స్, అదేవిధంగా ఈ గుట్కాలు, ఖైనీలు తినే అలవాటు ఉంటే తప్పనిసరిగా క్రమక్రమంగా తగ్గించుకొని మరి ఈ క్యాన్సర్ బారి నుంచి మీరు బయటకు వస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ కావాలంటే నోటిఫికేషన్ రూపంలో